రౌడీల్ని తీసుకొని అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని దాడి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లాగే పోలీసు వారు మాతో ఉన్న వాళ్ళని పిలిపిస్తున్నారు, అంటే మాతో ఎవరున్నారో అని పిలిపించి భయపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు పిలిపిస్తే మేము రాము, మేము వచ్చే సమస్య లేదు. ఎందుకు పిలుస్తున్నా నోటీస్ ఇవ్వండి, మేము వస్తాం. నోటీస్ లేకుండా పోలీస్ స్టేషన్ రాము. దాంట్లో రెండో మాట అని చెప్పి మరొకసారి పోలీసులకి తెలియజేస్తున్నా. కాబట్టి వెంటనే ఈ అంజిరెడ్డిని సస్పెండ్ చేయాలి, విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. మళ్ళీ సంఘటనలు గూడూరు నియోజకవర్గంలో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వారిని చెప్పి తెలియజేస్తూ, దయచేసి ఇలాంటి నక్క చేష్టలు, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎవరు చేస్తున్నారో ఆ అభ్యర్థికి అర్థం కావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కొట్టుకుందాం, 900 నేను ఒక్కనే పోతున్నా, కొట్టుకున్నా, అది కాదు మొగొడతాను. ప్రజలు నిన్ను కొట్టుకోమని చెప్పలా, నిన్ను అభివృద్ధిలో పోటీ పడమని చెప్పారు. నువ్వు చేస్తావా నేను చేస్తావా అని. అంతేగాని నేను ఒక్కడే పోతుంటాను, నువ్వురా, ఈ సొంతవరా, ఈ గొంతవరా, చొక్కా ఇప్పిరా, ప్యాంట్ ఇప్పిరా, ఈ కాదు మొగొడతాను. ప్రజలు నేను ఒక ఎమ్మెల్సీగా చేశారు. నీకు ఏదైనా సత్తా ఉంటే ఇప్పటిదాకా ఎమ్మెల్సీగా ఉన్న 6 నెలలు 7 నెలలు సంవత్సరం అవుతుందేమో. ఒక పైసా గుడికి ఖర్చు పెట్టావా? ఒక పైసా నిధులు ఇచ్చావు గుడికి? నువ్వు అవన్నీ తేకుండా ఎంతసేపటికి ఆ చెన్నూరులో ఇరిగేషన్ బుగ్గంతా తీసేసుకొని దాదాపు 5 కోట్ల రూపాయలు స్కామ్ చేశాను. అది కూడా బయట పెడతా, ఖచ్చితంగా బయట పెడతా. ఇష్ట ప్రకారంగా చెట్టు కొట్టేసుకొని మొత్తం అమ్మేసుకొని నీ ఇష్ట ప్రకారం ఫోన్ చేస్తావా? ఇది ఊరికే ఉందా? రైతులు అల్లాడుతున్నాడు మీ జీవానికి. కాబట్టి దయచేసి పోలీసు వారు మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీ పని మీ డ్యూటీ మీరు చేయండి. ఏది సక్రమమో ఏది అక్రమమో విచారించేయమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, వెంటనే మరొకసారి ఈ ఎస్ఐ అంజిరెడ్డిని అలాగే విష్ణువర్ధన్ రెడ్డిని, అంజిరెడ్డిని సస్పెండ్ చేయాలి, విష్ణువర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. అట్లాగే అందరికీ చింతవరం ప్రజలందరూ తెలియజేస్తున్నామ్మా, మీ బిడ్డల్ని ఆయన దగ్గర పంపించుద్దమ్మా. రౌడీలుగా తయారు చేసి వాళ్ళని డబ్బులకి బానిచ్చేసి మందుకి బానిచ్చేసి వేరే వాళ్ళపైకి తగులు పోయి మీ బిడ్డ జీవితాలని నాశనం చేసేదానికే ఆ విష్ణువర్ధన్ రెడ్డి కంకణం కట్టుకున్నానమ్మా. నేను చెప్తున్నాను, అందరికీ భయం. ఆ చింతవరంలో అతనంటే భయం, ప్రేమ కాదు. ఎప్పుడో ప్రేమతో జయించాలి కానీ భయపెట్టి గెలుపు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎవడు నువ్వు చేసావు పనులు? తెలుగుదేశం వల్ల డబ్బులు కోట్లు సంపాదించావు. చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని ఇసుక సంపాదించింది నువ్వు, కోట్లు సంపాదించింది నువ్వు, మొత్తం ఇసుక మొత్తం ఎత్తేసింది నువ్వు. అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్లు పోయేదాన్ని కూడా ఏమంటారు స్వర్ణకాలంలో ఎత్తి అమ్మేసుకుంది నువ్వు. చంద్రబాబు పుణ్యాన్ని డబ్బులు సంపాదించింది నువ్వు. ఇష్ట ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాదంట, జగన్ అంట. నీ ఊర్లో రోడ్డు వేసింది నేను, నీ ఎస్టీ కాలం రోడ్డు వేసింది నేను, నీ ఊర్లో హాస్పిటల్ కట్టించింది నేను. చంద్రబాబు పుణ్యం, నీ ఊర్లో సీఎం రిలీఫ్ తెప్పించింది నేను. నువ్వేం చేయరా? మొత్తం చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని ఊరు డెవలప్ అయింది. అది గుర్తుపెట్టుకోమని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డిని మరొకసారి తెలియజేస్తూ, వెంటనే చిలుకూరు ఎస్ఐని సస్పెండ్ చేయాలి, డిఎస్పీని బదిలీ చేయాలి. వాళ్ళు కావాలని మళ్ళీ కుట్ర చేసి మా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి దీనిపైన వెంటనే ఎస్పీ గారు ఒక విచారణ కమిటీని ఇక్కడికి పంపించి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు నిజాలు చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జరిగితే దానికి కారణం విష్ణువర్ధన్ రెడ్డి, డిఎస్పీ అంజిరెడ్డి, వీళ్ళ ముగ్గురు కారణం. గోపాల్ ప్రాణం పోతే దానికి బాధ్యత వాళ్ళ ముగ్గురిదే అని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. వెంటనే మొన్న ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టి మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే ఇంకా కూడా ఆగరాడ. నిన్న నైట్ కూడా 2 స్కూటర్ మీద వచ్చి అతను తనుకున్నారు అతన్ని, అంతే కదా, బాలచంద్రాని. కాబట్టి బాలచంద్రారెడ్డి 2 రోజుల ముందే కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే ఆ ఎస్ఐ ఆలోచించుకోమన్నాడంట. ఆలోచించుకొచ్చేది చేసేది చూసేది అంత అతనే ఆయనే కదా. కంప్లైంట్ ఇప్పుడు ఇస్తారు కంప్లైంట్ ఇంకా. కాబట్టి దయచేసి పోలీసు వారు కూడా ఇట్లా ఇబ్బంది పెట్టి స్టేట్మెంట్ తారుమారు చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేసి వెంటనే ఈ కేసులన్నీ కూడా రిజిస్టర్ చేయాలా. రిజిస్టర్ చేయకపోతే ప్రతి దానిపైన ఒక ప్రైవేట్ కేసు, ప్రతిదీ మీ డిఐజీకి అలాగే గవర్నర్కి అలాగే ఎన్నికల అధికారులకి అందరూ కూడా పంపిస్తామని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్నాం.